ఓజీ ట్రైలర్ రివ్యూ. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు పిఆర్పి డియో రివ్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక మనం విషయానికి వెళ్తే ఈరోజు ఓజీ ట్రైలర్ వచ్చేసింది. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు, కానీ ఈ ట్రైలర్ దించి డివివి గారు మనం అడగక ముందే ఫుల్ మీల్స్ పెట్టారు. మెంటల్ మాస్ ట్రైలర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మూవీ ట్రైలర్ గడిచిన 5-6 ఇయర్స్లో ఏది అంతగా మనల్ని ఇంప్రెస్ చేయలేదు, ఏది అంతగా మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ట్రైలర్ ఈరోజు మన ముందుకు వచ్చింది. ఇక ట్రైలర్ విషయంలోకి వెళ్తే తమన్ కొనిదెల ఈ ట్రైలర్కి హీరో అని చెప్పవచ్చు. ఆయన బీజిఎం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది సినిమా యొక్క బ్యాక్డ్రాప్కి. అండ్ సినిమాటోగ్రఫీ కానీ ట్రైలర్ ఎడిటింగ్ కట్ కానీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్లో నాకు బాగా క్యూరియాసిటీ పెంచిన పాయింట్ ఏంటంటే హీరోయిన్ ప్రియాంక ఉంది కదా, ఆ ప్రియాంకతో ఒక బాబు ఉన్నాడు భయ్య. నా గెస్ కరెక్ట్ అయితే అతను అకీరా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే సుజిత్ ఏమన్నా మన ప్రశాంత్ వర్మ లోకేష్ లాగా సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేసి అందులో ప్రభాస్ని ఏమైనా ఇన్వాల్వ్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, డైరెక్టర్ అయితే మనం కాదు కదా. సుజిత్ మరి అన్నయ్య ఏం ప్లాన్ చేశాడో మరి చూద్దాం. ఇంకా మూవీ 3 to 4 days ఉంది కదా, చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి బేసికల్గా మనం చాలా సినిమాలలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. ఆయనకు గన్స్ ఉంటే చాలా రేగిపోతాడు. ఆయనకు గన్స్ కనుక చేతిలో ఉంటే దాన్ని తిప్పే స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ చాలా రేగిపోతాడు. ఇక ఈ మూవీలో గన్స్ ప్లస్ కటానా ఉంది. నాకు తెలిసి వెండి తెర మీద రచ్చ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న నేను ప్రీ రిలీజ్ ఈవెంట్, అదే నథింగ్ బట్ ఇంతకుముందు అన్ని సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఓజీ కన్సర్ట్ అన్నారు. ఆ ఓజీ కన్సర్ట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా, పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనసు పెట్టి యాక్ట్ చేయరు, కానీ ఆయన కనుక మనసు పెట్టి యాక్ట్ చేస్తే మంచి స్కిల్స్ ఉంటాయి. కొన్ని స్కిల్స్ ఆయన దగ్గర, ఆ స్వాగ్ కానీ ఆ వార్నింగ్ ఇచ్చే సీన్స్ కానీ, అతనికంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఎవరికి అంత ఈజీగా ఉండదు, ఆ స్టైల్ ఉంటుంది. నాకు తెలిసి ఈయన ఈ సినిమాలో మనసు పెట్టి యాక్టింగ్ చేసినట్టుంది. అలా యాక్టింగ్ చేస్తే కనుక మామూలు రచ్చ ఉండదు. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఈ సినిమాలో విలన్గా ఇమ్రాన్ హష్మీ యాక్ట్ చేశాడు. ట్రైలర్లో ఇమ్రాన్ హష్మీ మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఎంత అంటే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా చాలా మందిని చూపించారు ఈ ట్రైలర్లో. మన అర్జున్ దాస్ కానీ, శ్రీయారెడ్డి కానీ, ప్రకాష్ కానీ, అండ్ మన శుభలేఖ సుధాకర్ గారిని కానీ చాలా మందిని చూపించారు. సో ట్రైలర్లో చూపించిన యాక్షన్ బ్లాక్స్, ఆ ట్రైలర్ స్టార్ట్ అయిన విధానం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సో నాకు తెలిసి మన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏదైతే చూడాలనుకుంటున్నారో అదే ఇచ్చేసినట్టున్నాడు సుజిత్ ఈ సినిమాలో. ఇక మనం ఇంకొక చిన్న పాయింట్ ఉంది, ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే మీరు ఒకవేళ 90s కిడ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక వైట్ డ్రెస్లో ఉన్నారు భయ్య. ఆ వైట్ డ్రెస్లో ఆయన లుక్ ఇవ్వగానే సేమ్ ఎగ్జాక్ట్లీ 14 years బ్యాక్ ఒక సినిమా రిలీజ్ అయింది పంజా అని, పంజాలో ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. నాకైతే సడన్గా ట్రైలర్ చూడగానే ఆ షాట్ చాలా ఇంప్రెస్ చేసింది. అరే పవన్ కళ్యాణ్ సేమ్ పంజాలో ఉన్నట్టున్నాడు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు. సో మీకు కూడా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆ షాట్ చూస్తే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారే గుర్తు రావచ్చు. అరే పిఆర్పిగా నువ్వు మరీ ట్రైలర్ని ఇంత లేపుతున్నావు, ట్రైలర్లో నెగిటివ్స్ లేవారా అంటే ఉన్నాయి, 1 or 2 షాట్స్ ఉన్నాయి. బట్ బాగా కొద్దిగా అందరికీ రిజిస్టర్ అయిపోయిన నెగిటివ్ షాట్ వచ్చేసి ట్రైలర్ ఎండింగ్లో వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారు ఓజాస్ గంభీరా అని అరుస్తారు కదా, అది కొద్దిగా ఆడియో డబ్బింగ్ సింక్ అయినట్లేదు. అండ్ ఇంకొక చిన్న భయం ఉంది భయ్య మాకు. ఇలాంటి హైప్ తోటి ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ ఒక సినిమా వచ్చింది మన గురూజీ డైరెక్షన్లో. అది మామూలు రాడ్ కాదు భయ్య, రాడ్ ప్రో మ్యాక్స్. ఈ సినిమా అది కావద్దు, నా భయం అది. ఈ సినిమా అయితే గబ్బర్ సింగ్ అవ్వాలి, లేదంటే అజ్ఞాతవాసి అవుతుంది. సో నాకు మాత్రం ఈ సినిమా గబ్బర్ సింగే అవ్వాలి. గబ్బర్ సింగ్ ఎలా అయితే ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసిందో, అలాగే తెలుగు సినిమా ఆడియన్స్ని ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో, సో ఈ సినిమా కూడా మనల్ని అలానే ఎంటర్టైన్ చేయాలి, అలానే మనల్ని మంచి సాటిస్ఫాక్షన్ తోటి థియేటర్ నుండి బయటికి పంపించాలి. మనం అదే కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి సాలిడ్ హిట్ లేకుండా ఆల్మోస్ట్ 10 years అయింది. మళ్ళీ ఆయనకు అంతకుముందు 10 years ముందు ఒక ఖుషీ తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ హిట్ రావడానికి గబ్బర్ సింగ్ పట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఒక 2 yearsకి అత్తారింటికి దారేది హిట్ అయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆ రేంజ్లో ఎలాంటి సినిమా అంత పెద్దగా హిట్ అవ్వలేదు. మధ్యలో చిన్న హిట్లు ఉన్నాయి, బట్ అవన్నీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కాదు. సో ఈ సినిమాతోటి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ హిట్ కొట్టాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా ట్రైలర్ చూడండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పటివరకు ట్రైలర్ చూసి ఉంటారు. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
అలానే మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద హైప్ పెరిగిందా? ఒకవేళ మీరు సినిమా చూడాలనుకుంటున్నారా? చూస్తే ఎలా మీ మనసులో ఇంకా ఈ ట్రైలర్ వల్ల మీ మనసులో మంచి మంచి కొత్త ఇంకేమైనా ఒపీనియన్స్ ఉంటే కనుక మాతోటి షేర్ చేసుకోండి. ఈ కింది కామెంట్ బాక్స్లో మీ ట్రైలర్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి నెక్స్ట్ ఇంకొకటే సినిమా వస్తుంది భయ్య, యాజ్ పర్ రికార్డ్స్ కరెక్ట్. సో ఆ సినిమాకి ఇంత హైప్ ఉండకపోవచ్చు. సో కాబట్టి ఏదైనా ఉంటే ఈ సినిమాతోటే కొట్టేద్దాం, మన ఆకలి మొత్తం తీర్చేసుకుందాం. సుజీత్ అన్న కూడా మన ఆకలి తీర్చేందుకు రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో లెట్స్ సీ, చూద్దాం. అందరం సినిమా చూద్దాం, బాగుంటే ఎంకరేజ్ చేద్దాం. ఓకే, అండ్ అందరం 25వ తారీఖు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్, టేక్ కేర్.